సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామ పరిధిలో 160 సర్వే నెంబర్ భూమిలో గత కొన్ని రోజులుగా క్రషర్ యాజమాన్యం జేసీబీ హిటాచితో చదును చేయిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం జిన్నారం ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకి కూడా వినతి పత్రం ఇవ్వగా సమస్యను తెలుసుకున్న అధికారులు మైనింగ్ ఏడీ మధుసూదన్ మరియు ఎంఆర్ఓ భిక్షపతి పోలీస్ అధికారులతో క్రషర్కు సంబంధించిన సర్వే నెంబర్ 160ను పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామస్తులు కంకర క్రషర్లు మాకు వద్దని ఆందోళనకు చేశారు. ఈ క్రషర్ల వల్ల పంటలు పండవని, పాడి జీవాలకు కూడా నష్టం కలుగుతుందని, వాతావరణం కాలుష్యంగా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకారం అంటే నేను కనుక్కుంటాను అని చెప్పినాను. జియో4 అని మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రకృతి ఒకటే మాకు ఇక మంతూరులో ఉన్నది ఒకటి ఏంటంటే మాకు ప్రకృతి ఒకటే ఉంది. గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, మనుషులు కూడా ఏదైనా కట్టెలు వేసుకోవాలంటే ఇదే ఈ గట్టుగా వస్తాం. వేరే ఆప్షన్ లేదు. గొర్రెలు మేకలకు సంబంధించి పశుగ్రాసము ఉంది, ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది. దాని వల్ల ఒక ఆబ్జెక్షన్ ఇంకా చెప్పండి. చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి సార్. మరి మా కనుచూపు మేరలో పొలాలు అంటే చెట్లు సర్టిఫికెట్లు ఇచ్చింది, వ్యవసాయ పట్టా భూములు ఇచ్చారు కాబట్టి వ్యవసాయం జరిపే అవకాశం ఉంది కాబట్టి ఆపేయమంటున్నారు. ఇది ఒక కారణం. ఇంకా చెప్పండి. ఇది పక్క పోటీ లేఅవుట్ ఉంది, మళ్ళీ పట్ట భూములు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, బోర్లు ఉన్నాయి కాబట్టి దాని కూడా ప్రాబ్లం అవుతుంది. లేఅవుట్ కి సంబంధించి ఎవరైనా వచ్చారా? లేఅవుట్ యజమానులు వాళ్ళకు శుభగురు శంకర్ రావుకు ఆయన విజయవాడ నుండి రాలేదు సార్. వస్తాను. లేఅవుట్ యజమానులు ఎవరు రాలేదు. వస్తాను ఆయన కూడా. సరే ఉంటే ఆయన ఆబ్జెక్షన్ ఓకే. లేఅవుట్ వాళ్ళకి టోటల్ 7 hectares వస్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ 15 acres అనుకోండి. ఓకే, చూద్దాం. మెటీరియల్ మీకు కావాలంటే మీకు ఇప్పుడు ఒక్కటే జాయింట్ ఇన్స్పెక్షన్ ఏడీ గారు నేను వచ్చాను. ఉన్న ఫ్యాక్ట్స్ ఏమున్నాయని రాస్తాం కలెక్టర్. సో డైరెక్టర్ ఏడీ మైనింగ్కి రాస్తారు సార్. సర్వేగా జాయింట్గా అక్కడ నుంచి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సర్పంచ్కి ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ విన్నపించేది ఏంటంటే, ఇప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి కంప్లైంట్ ఏంటంటే చదివి వినిపిస్తాను, వినండి దయచేసి. శ్రీత గవర్నమెంట్ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులకు రాయినది ఏమనగా, విషయము నల్తూరు గ్రామంలో కంకర మిషన్ నిలిపివేయాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి. మా యొక్క నల్తూరు గ్రామంలో సర్వే నెంబర్ 160లో కంకర క్రషర్ అనుమతి నిలిపివేయాలని మా యొక్క మనవి. దీనివల్ల గ్రామ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇండ్లు, బోర్లు, గాలి కాలుష్యం, శ్వాస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇండ్లు, బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది. కావున ఆపివేయాలని మా యొక్క విజ్ఞప్తి అని గ్రామ ప్రజలు మీరు ఇచ్చారు ఒక దరఖాస్తు. అయితే ఈ విషయానికి సంబంధించి మేము తెలియజేసేదంటే, ఇక్కడ లీజులు మంజూరు చేసిన విషయం వాస్తవమే. ఇద్దరికి లీజులు మంజూరు చేసిన సత్యకళ ప్లస్ పూన గౌరీశంకర్ గారికి. ఇవన్నీ కూడా నిబంధనల మేరకు మేము మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఏవైతున్నాయో దాని ప్రకారమే చేశాము. అఫ్కోర్స్ మీరు మీ యొక్క ఆక్షేపణలు తెలిపారు. దాన్ని పరిశీలించడానికి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకోసం ఇక్కడ వచ్చాము. మీ యొక్క ఆక్షేపణలు ఇప్పుడు మీరు అన్నారు కదా, గ్రామ ప్రజలు ఇండ్లు, బోర్లు ఎండిపోయే అవకాశం ఉందని. అట్లా ఇది మీ యొక్క ఏంటి ఆ ఆక్షేపణలు చెప్పండి దయచేసి. ఎవరైనా ఒకరు చెప్పండి. మేనేజ్మెంట్ 4.91 3.1 మేడం పైన పోదామంటే మేడం మా బాధ మీకు అర్థమవుతుందా? మిషన్ పోతే
అరే దార్పాలు మొక్కలు తప్పేమన్నా అరే మొక్కలు ఏమైతుంది అరే మొక్కలు ఏమైనా తప్పేమన్నా తప్పు మరి వచ్చింది జనాలు ఇంకా రావాలి